హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్ కేక్. ఈరోజు మదర్స్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్క అమ్మకి ఈ కేక్ అయితే అంకితం అండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ మదర్స్ డే అండి. అండ్ ఈరోజు కేక్ వచ్చేసి 1/2 kg బటర్ స్కాచ్ కేక్ అనేది మనకు ఆర్డర్ వచ్చింది. సో ఈ ఆర్డర్ కేక్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను 5 inch టిన్లో వేసి బేక్ చేయడం వల్ల నాకు సైడ్ క్రాక్ అనేది వచ్చింది. కాకపోతే హైట్ అనేది ఎక్కువ కావాలన్నమాట, అందుకే నేను ఇలా చేశాను. ఒకవేళ మీకు క్రాక్స్ లేకుండా నీట్గా రావాలని అనుకుంటే మీరు యూస్ చేయండి 6 inch టిన్. అండ్ ఈ కేక్కి సంబంధించిన స్పాంజ్ వచ్చేసి ఇది కమర్షియల్ స్పాంజ్. సో మీలో ఎవరైనా కమర్షియల్గా స్పాంజ్ చేయడం ఎలాగా అనేది నేర్చుకోవాలని అనుకుంటే నెక్స్ట్ వీక్ మోస్ట్లీ బుధవారం లేదా గురువారం అనేది క్లాస్ ఆన్లైన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ చేయండి. అండ్ ముందుగా ఇది వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్లో 1/2 kg. సో నేనైతే బటర్ స్కాచ్ ఎమల్షన్ వేసుకొని 250 grams వెయిట్ వచ్చేంతవరకు స్పంజ్ను అయితే 5 inch టిన్లో వేసుకొని బేక్ అయితే చేసుకున్నా. అండ్ దాన్ని 3 slicesగా కట్ చేసుకొని ఫస్ట్ లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అప్లై చేసుకొని క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ టేస్టింగ్ కోసం నేనైతే బటర్ స్కాచ్ క్రష్ అండ్ అలాగే వైట్ చాక్లెట్ కాంపౌండ్ అయితే నేను తీసుకుంటున్నాను. సో ఈ రెండిళ్ళు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ముందైతే నేను క్రష్ వేసుకున్నాను కదా, ఇక్కడ వైట్ చాక్లెట్ని గ్రేట్ చేసుకొని ఆ క్రంబుల్స్ అయితే వేసుకుంటున్నాను. సో దీనివల్ల టేస్ట్ అనేది చాలా పెరుగుతుంది. అండ్ ఇప్పుడు డోమ్ షేప్ అట్లాగే మనకు కొంచెం క్రాక్స్ వచ్చిన పార్ట్ ఏదైతే ఉందో అది మిడిల్లో పెట్టుకోండి. సో దట్ మనకి ఎలాంటి డోమ్ షేప్ని కట్ చేసి పాడేసేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలా ఒకవేళ మీరు కట్ చేయాలి అని అనుకుంటే మీరు ముందుగానే వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. సో దట్ మీకు వెయిట్ అనేది ఇక్కడ లాస్ అవుతున్నారు. అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఈజీగా ఎట్లా చేసుకోవాలి అని అంటే ఇట్లా మధ్యలో ఆ భాగాన్ని పెట్టేసుకుంటే మనం కవరేజ్లో దాన్ని ఈజీగా చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, సైడ్స్ కూడా ఫిల్లింగ్ అయిపోయింది అండ్ అలాగే పైన డోమ్ షేప్ అనేది కూడా లేకుండా మనకి నీట్గా ఫ్లాట్ సర్ఫేస్ అనేది ఏర్పడిపోయింది. సో మీరైతే పానిక్ అవ్వద్దు ఎవరు, చాలా నీట్గా వస్తుంది. కట్ చేసి పడేయడం వల్ల మనం వెయిట్ అనేది లాస్ అయిపోతాం అన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి వెయిట్ లాస్ అవ్వదు అండ్ అట్ ది సేమ్ టైం కేక్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు యాజ్ యూజువల్గా నేను క్రష్ అనేది కొంచెం యాడ్ చేసుకొని వైట్ చాక్లెట్ అనేది నేను గ్రేట్ చేసుకున్న దాన్ని వేసుకుంటాను అనమాట. ఇక్కడ వైట్ చాక్లెట్ మీ దగ్గర కాంపౌండ్ లేకపోతే మీరు వైట్ చాకో చిప్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. సో సేమ్ టేస్ట్ అనేది మీకు వస్తుంది అనమాట. అండ్ ఈరోజు మా పిల్లలు అయితే నా దగ్గర లేరండి, అదొక వెల్త్గా అనిపించింది. ఈరోజు చాలా మిస్ అయ్యాను. ఎవ్రీ ఇయర్ వాళ్ళు నాకు కార్డ్స్ అనేవి చేసిస్తూ ఉంటారనమాట. అంటే పర్టికులర్గా వాళ్ళకి తెలియకపోయినా టీవీలో అది మదర్స్ డే ఫాదర్స్ డే అని అనౌన్స్ ఏదో ఒక విధంగా చూపిస్తూ ఉంటారు కదా, అలాంటివి చూసినప్పుడు వాళ్ళు కార్డ్స్ అనేవి సర్ప్రైజ్గా తయారు చేసి మాకు ఇస్తూ ఉంటారు. సో అదైతే మిస్ అయ్యాం. పిల్లలిద్దరినీ విజయవాడలోనే వదిలేసి వచ్చాను. సో ఈరోజు ఆ వెల్త్ అయితే నాకు చాలా అనిపించింది. అండ్ మీరు మీ పిల్లలతో ఎట్లా ఎంజాయ్ చేశారనేది మెసేజ్ చేయండి కమెంట్లో. అండ్ ఇప్పుడైతే నేను క్రమ్ కోట్ కూడా చేసుకుంటున్నాను. చూడండి, క్రమ్ కోట్ చేసేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న క్రీమ్ అంతా పైన వెళ్ళి జమ అవుతుంది కదా, సో దాన్ని కూడా నీట్గా మనం క్రీమ్ని అయితే తీసేసుకోవాలి. అండ్ ఈరోజు కేక్ వచ్చేసి నేను డబల్ షేడ్లో చేశాను. సో డబల్ షేడ్కి నేను ఇక్కడ యూస్ చేస్తున్న కలర్స్ వచ్చేసి గ్రే కలర్ అండ్ అలాగే డార్క్ పింక్ కలర్. ఈ 2 కలర్ కాంబినేషన్ చాలా హిట్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. గ్రే కలర్ ఎలా తీసుకొచ్చాను అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ మనం గ్రే కలర్ కూడా క్రీమ్ అప్లై చేయాలి కాబట్టి నేను సైడ్స్ అనేది క్రీమ్ ఎక్కువగా అప్లై చేయలేదు, మీరు నోటీస్ చేసినట్టయితే. సో ఎప్పుడైతే మనం ఎక్కువ కలర్స్ యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా పల్చటి లేయర్స్ మాత్రమే వేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి గ్రే కలర్ని నేను పైన ఇంకో కోటింగ్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనం
బ్లాక్ 2 డ్రాప్స్ వేసామంటే విప్పింగ్ క్రీమ్లో సో మనకి ఇలా గ్రే కలర్ అనేది వస్తుందన్నమాట. అకార్డింగ్ టు మీ కలర్ డార్క్ ఉండాలా లైట్ ఉండాలా అనేది చూసుకుంటూ మీరు డ్రాప్స్ని పెంచుకుంటూ వెళ్ళండి. ఒకేసారి ఎక్కువ వేసేస్తే కనుక డార్క్ షేడ్ వచ్చేస్తుంది, అది అంతగా బాగోదు. ఎప్పుడైనా 2 కలర్ కాంబినేషన్స్ చేసేటప్పుడు కొంచెం గ్రే అనేది లైట్గా ఉన్నట్టు ఉంటే మనకి నెక్స్ట్ కలర్ యూస్ చేసినప్పుడు ఎన్హాన్స్ అవుతుంది అనమాట. కలర్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అయ్యి మనకు కనిపిస్తుంది. అండ్ ఇట్లా ముందైతే ఒక కోటింగ్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత పింక్ అనేది హాఫ్ కోట్ చేస్తాను. ఎప్పుడైనా మీకు ఇబ్బంది అవుతూ ఉంటే కనుక ప్యాలెట్ నైఫ్ సో మీరైతే హ్యాపీగా స్క్రాపర్స్ అనేది యూస్ చేయండి. యాక్చువల్లీ నేను నా 3/4 మెటీరియల్ అంతా కూడా ఆంధ్ర షిఫ్ట్ చేస్తాను. ఇక్కడ చాలా తక్కువ మినిమల్ మెటీరియల్ ఉన్నదనమాట. అందుకే నాకు చాలా ఇబ్బంది అవుతుంది కేక్స్ అవి చేసేటప్పుడు. సో అందుకే నేను మధ్య మధ్యలో స్క్రాపర్స్ అవి ఇవి అన్నీ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు పైన అయితే ఫ్లాట్ సర్ఫేస్ వచ్చేంత వరకు మీరు నీట్గా ఫినిషింగ్ అయితే చేసుకుంటూ రండి. అండ్ ఈరోజు చాలా స్లోగా చూపిస్తున్నాను, ఎందుకంటే బిగినర్స్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారని. లేదంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తే మీకు ఏం అర్థం అవ్వదు. ఇలా వేస్తారు తీసేశారు కదా సో అయిపోయింది అని అనుకుంటారు. కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అది మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే స్లో మోషన్లో పెట్టినప్పుడు కొంచెం బాగా అబ్జర్వేషన్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు మన గ్రే పార్ట్ అయిపోయింది. యాజ్ యూజువల్ బోర్డ్ని అయితే క్లీన్ చేసుకున్నా. అండ్ పింక్ కలర్ తీసుకొని దీన్ని హాఫ్ వరకే వేస్తున్నాను చూడండి. హాఫ్, అది కూడా మన చుట్టూ ఒకే సైజు వెడల్పు అనేది రావాలన్నమాట. బాగా ఎక్కువ క్రీమ్ కూడా తీసుకోవద్దు, కొంచెం కొంచెంగా తీసుకోండి. ఇది హైట్ అనేది చాలా తక్కువ ఉంది కదా, ఒకవేళ మనం 1 kg హైటెడ్ కేక్ చేసినప్పుడు అయితే చాలా బాగా వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు స్క్రాపర్ని యూస్ చేస్తాను. ఎందుకు అంటే స్క్రాపర్ వల్ల మనకి పైన భాగాన్ని టచ్ చేయకుండా ఓన్లీ పింక్ షేడ్ ఉన్న వరకు నేను స్మూత్ అని చేయడం వల్ల నీట్గా టెక్స్చర్ అనేది వస్తుంది. చూడండి చాలా స్మూత్గా. అండ్ పైన కొంచెం అన్ఈవెన్గా ఉంది కదా, అది అట్లా కావాలనే ఉంచాను నేను. దానికి కూడా మనం గోల్డ్ ఎఫెక్ట్ ఇచ్చామంటే చాలా నీట్గా కనిపిస్తుంది, మీరే చూడండి. అండ్ ఇప్పుడు నేను పైన 9FT నోజల్ అయితే యూస్ చేసి ఇట్లాగా పాంపామ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక నాకు చెప్పండి. ట్రై చేయకపోతే కొత్త వాళ్ళు 9FT నెంబర్ వచ్చేసి 9FT. అండ్ కింద బార్డర్ కోసం నేను ఇక్కడ 14 నెంబర్ నోజల్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 14 నెంబర్తో చాలా బాగా వస్తుంది బార్డర్. 14 లేదా 21 నెంబర్ అయినా మీరు యూజ్ చేయండి. పైన లావుది యూజ్ చేసాం, పెద్దది యూజ్ చేసాం కాబట్టి కింద ఆబ్వియస్లీ మీరు చిన్నది యూజ్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ మోస్ట్లీ ఇలా కాంట్రాస్ట్ కలర్స్ యూజ్ చేసినప్పుడు కింద బార్డర్ అనేది మీరు అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను అంతకుముందు అవాయిడ్ చేశాను. ఇప్పుడు బార్డర్ వేసి కూడా మీకు చూపిస్తే ఎలా ఉంటుందో అనేది ట్రై చేశాను. అండ్ ఇప్పుడు నేను అప్లై చేసేది గోల్డ్ లషర్ డస్ట్లో లిక్విడ్ ఇవాపరెక్స్ వేసుకొని ఇట్లా లిక్విడ్ లాగా ఫామ్ చేసుకొని దాన్ని నేను బ్రష్ సహాయంతో ఏదైతే మనకి 2 కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసినప్పుడు ఒక బ్రేకేజ్ అయితే ఉందో ఆ బ్రేకేజ్ని ఇట్లా గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చి ఇంకా ఎలివేట్ చేసేటట్టు చేస్తున్నాను. చూడండి ఇందాకడికి ఇప్పటికి కేక్ టెక్స్చరే మారిపోయింది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్సే మనం యూజ్ చేస్తే కేక్ ఇంకా బ్యూటిఫుల్గా తయారవుతుంది అనమాట రెగ్యులర్ కన్నా. సో అలాంటి టెక్నిక్స్ మీరు చూసి నేర్చుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు నేను వైట్ పర్ల్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నా. కొన్ని ఫ్లవర్స్లో మాత్రం సైడ్స్ పెట్టాను అండ్ మిగతావన్నీ మధ్యలో వేసాను. ఇది కూడా ఒక డిజైన్ లాగా ఉంటుంది. హ్యాపీ మదర్స్ డే అని నేను క్రీమ్ కలర్ ఫాండెంట్ని అయితే తీసుకున్నా. దానిపైన ఇట్లా బ్రష్తో అయితే రాశాను అనమాట. మీకు ఇట్లా ఎలా రాయాలనేది తెలియకపోతే మన షార్ట్ వీడియోస్లో ఆల్రెడీ నేను చేసున్నాను చూడండి కొత్త వాళ్ళు. అండ్ అట్లాగే వాళ్ళ బాబు వేరే షాట్ నుంచి వస్తున్నారు అనుకుంటా. సో వెల్కమ్ హోమ్ ఆరిన్ అని కూడా రాయిపించారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ ఈ కేక్ అయితే నేను 400 చార్జ్ చేశాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు